Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం కులదేవత శ్రీ బలుసులమ్మ వారి ఊరేగింపు శనివారం సాయంత్రం బయలుదేరింది. తొలుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తనయుడు రాజేష్, జనసేన నాయకుడు తోట రాజా, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఊరేగింపును ప్రారంభించారు. ఆలయం నుంచి కేఎన్ రోడ్ మీదుగా ఊరేగింపు సాగింది. కోలాట భజనలు, చిత్ర విచిత్ర వేషధారణలు, కారికా నృత్యాలు మధ్య ఊరేగింపు వైభవంగా జరిగింది. పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భూలోక చిలకల చెల్లి మరి ఈ బొలుసులమ్మ ఉత్సవాలని మన 2014 సంవత్సరంలో మరి ప్రతి పెళ్లికి మనం ఇక్కడ అమ్మవారికి సరివిడి పానకాలు పోసి మన పెళ్లి స్టార్ట్ చేసే కార్యక్రమం ఈ ఊరు భక్తులందరికీ తెలుసు. మన లాంటి గ్రామ దేవత 2014 వరకు చిన్న గుడిలో ఏ రకమైన ఆవిడికి అభిషేకాలు ఏమి లేకుండా ఉన్న సమయంలో మరి అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక జాతర కార్యక్రమం జరగడం, దాన్ని మింజువలో ఇక్కడ అప్పుడు కౌన్సిల్ చైర్మన్ గా నేను, ఎమ్మెల్యేగా గౌరవనీయులు మాణిక్యాలరావు గారు ఉన్నప్పుడు, ఎండోమెంట్స్ మంత్రిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయలు మనం కడితే 1 కోటి రూపాయలు అప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులతో ప్రజలందరి సహకారంతో మరి ఈ గుడిని ఆ రోజు కట్టిన కాడి నుంచి ఎంతో దైవం మరి అందరి అనుగ్రహాన్ని ఇచ్చి ఆ రోజు నుంచి తాడేపల్లి పట్టణం ప్రజలందరినీ కూడా బాగా చూస్తూ ఎప్పుడు కూడా అన్నదానాలు అనేవి పిఠాపురం తర్వాత తాడేపల్లిలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జరుగుతుందంటే అమ్మ దయ అని నేను నమ్ముతూ ఉన్న ప్రగాఢ విశ్వాసంతో నేను చేస్తా ఉన్నాను. ఈ బొలుసులమ్మ తల్లి ఉత్సవాలు నేను గొప్ప కోసమో రాజకీయాల కోసమో నేను చేయట్లేదు. నాకు ప్రగాఢ విశ్వాసం అమ్మవారు అంటే. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బొలుసులమ్మ తల్లిని నమ్మి నేను పనిచేస్తా ఉన్నాను. అంతేగాని ఎవరో మాట్లాడి ఇక్కడ నేను రాను కూడా. అలా అనుకుంటే నేను కార్యక్రమం చేయించిన వరకు ఆర్థికంగా నేను ఉంటాను తప్ప ఉన్న కార్యక్రమం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కలిసి ఇక్కడ ఒక కూటమి అనేది ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం చాలా తప్పు. అలా మాట్లాడిన వ్యక్తులు నేను చెప్తున్నాను, నేను అలాంటి తప్పు చేయలేదు. అమ్మవారి సాక్షిగా నేను రాజకీయం చేయదలుచుకోవద్దు. ప్రతి రూపాయి ప్రజల నుంచి వాళ్ళకి అందజేసి దానికి అకౌంటబిలిటీ కూడా చెప్పే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఇక్కడ ఎవరు డబ్బు ఇచ్చినా వాళ్ళ దగ్గర రసీదు ఉంటుంది. రసీదు లేకపోతే డబ్బు ఇవ్వనట్టే లెక్క. అంతే తప్ప ఇలాంటి సొల్లు మాటలు ఇక్కడికి వచ్చి మాట్లాడద్దు. ఎందుకంటే అమ్మవారి సమక్షంలో మనం ఎప్పుడు కూడా మంచి మాట్లాడాలి. నిజంగా మేము చెడ్డ అంటే చెడ్డను విమర్శించండి. ఏం ఆశించి మనం జాతర కార్యక్రమం చేసాం? అందరూ 10,000 మంది మహిళలు వాళ్ళ కలిసి పూజ చేశారు. 10,000 మంది మహిళలు వ్రతాలు చేశారు. 10,000 మంది జ్యోతి ప్రజ్వలన చేశారు. రోజు బలిహారం చేశారు. యజ్ఞ యాగాదులు చేశారు. బ్రాహ్మణులతో అమ్మవారి నిత్యం పూజలు జరిపించుకుంటున్న నైవేద్యం పెట్టించుకుని ఎంత బాగా రంగరంగ వైభవంగా జరిగితే కొంతమంది విమర్శించడం నా బాధ కలిగించింది. అలాంటి విషయాలు మాట్లాడొద్దని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే అమ్మవారిని రాజకీయం చేస్తే మాకు భవిష్యత్తు, నాకు జీవితమే లేదు. నేను ఎప్పుడో చెప్తున్నా, ఎవరో చెప్పరు, నేను చెప్తున్నా. ఈ రోజు నేను సామాన్యుడిని ఎమ్మెల్యేనైంటే దానికి కారణం దేవుడు అని చెప్తాను. దానికి కారణం బొలుసులమ్మ తల్లి అని చెప్తాను.
దాని కారణం వెంకటేశ్వరరావు అని చెప్తాను. నేను ఒక సామాన్యుడిని, వాళ్ళ మున్సిపల్ చైర్మన్ చేశాను. ఇప్పుడు నేను రాజకీయం చేయలేదు, సేవ చేశాను. నా దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని ఆకలి లేకుండా తీర్చి పంపాను. నాకు తెలిసిన సహాయం చేసుకుంటూ వచ్చాను. అదే విధంగా ఈ జాతర చెయ్యాలని అమ్మవారి ఆదేశాలకే నేను చేశాను. నేనెవరు లేకపోతే చేయడానికి మీ ఊరంతా వచ్చి ఈ జాతర కార్యక్రమం ఎంత బాగా జరిపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మ ఆశీస్సులతో ఈ తాడేపల్లి పట్టణమే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి పేరు వెలసిల్లిందంటే వాళ్ళంత బాగా కమిటీ సభ్యులు అంజిబాబు గారు కానీ వాళ్ళ మిత్ర బృందం కానీ కమిటీలో ఎవరికి పదవులు లేవు. ఎవరికి వచ్చిన పని మరి రాంపండు కానీ ఇంకా అందరూ అన్ని ఇప్పుడు ఇక్కడ 24 గంటల పేరు మురళకృష్ణరాజు, రాంపండు, అదేవిధంగా కళ్యాణం రామచంద్రరావు గారు, జయ, అదేవిధంగా శ్రీరంగ అంజి గారు, అందరూ ఇక్కడ ఎవరో సుబ్బరాజు గారు, మన గిరి గారు, మన కొసకొండ గారు, అందరూ పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి తప్ప ఇక్కడ కూడా పార్టీలు మాట్లాడుకుంటే చాలా అన్యాయంగా ఉంటుంది. కాబట్టి అందరినీ మేము ఆహ్వానించమని చెప్పాం. చాలా మంది పెద్దలు వచ్చి దర్శనం చేసుకెళ్లారు. అంతే మన దువ్వా శ్రీని గారు అందరూ కూడా మనం ఈ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మన దేశాన్ని కాబట్టి నరేంద్ర మోడీ గారు కానీ ఆయుష్ని ఇవ్వాలి. అదేవిధంగా తాడేపల్లి పట్టణ ప్రజలకి, దాతలకి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత ఘనంగా చేసే విధంగా వారికి శక్తినివ్వాలి, మరి సంపదనివ్వాలి, ఆయుష్నివ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకు చదువునివ్వాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటూ జయప్రదం చేసిన ప్రతి వ్యక్తి కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తాడేపల్లి కుటుంబంలో ఉన్న వ్యాపారాలు, వ్యవసాయాలు, ఎవరి వృత్తిలో వాళ్ళు అన్ని కూడా సుపక్షంగా ఉండాలని, ముఖ్యంగా ఈ యాగాలు, హోమాలు, బలిహరణ, ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమం అమ్మవారికి. ఆ బలిహరణ కార్యక్రమాలు చేయడం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా ఉండి వ్యాపారాలు, వ్యవసాయాలు అన్ని ఎవరి వృత్తుల వాళ్ళలో విజ్ఞానంగా ఉండేలాగా నిర్ణయించుకుని తీసుకున్న ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేగాని జాతర అంటే ఒక ఏదో ముక్కుబళ్ళి కింద అలా కాకుండా ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలతో అమ్మవారికి విశేషమైన శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా ఈ తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమం అమ్మవారు ఆయనకి మంచి శక్తినిచ్చి ఈ కార్యక్రమం అంత జయప్రదంగా చేయడానికి అమ్మవారి కృపా కటాక్షాలు స్వీకరించబడింది. అలాగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమాల్లో మాకు సహకరించిన అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ జై బొలిశెలమ్మ తల్లి. 12 సంవత్సరాల తర్వాత జరుపుకునే ఈ జాతర మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్దలు, పుర ప్రముఖులు, భక్తులు సహాయ సహకారాలతో జరుపుకునే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ రోజున అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిపించుకుంటున్నాం. మొదటి రోజు నుంచి కూడా ఉదయం నుంచి యాగాలు, హోమాలు, సాయంత్రం ధూప సేవ, బలిహరణ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మన అన్నయ్య ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య ఉద్దేశంగా ఈ ఘనాపాటి గారితో, అర్చకులతోటి, వేద పండితులతోటి కూర్చుని ఇది వేదోక్తంగా జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి పేదలకు అన్నదానం మించిన పుణ్యం మరొకటి లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ప్రతి శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వద్ద నవరత్నాల టీం సభ్యులు నిర్వహిస్తున్న అన్నదానం 400వ వారానికి చేరుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేదలకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాల టీం సభ్యులు క్రమం తప్పకుండా ప్రతి శనివారం చేస్తున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. త్వరలో తాడేపల్లిగూడెం పట్టణంలో నిత్య అన్నదానం కోసం కమిటీని ఏర్పాటు చేసి పేదలు, వృద్ధులకు ఉచితంగా అన్నదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వర్తనపల్లి కాశీ, నవరత్నాల టీం సభ్యులు పాల్గొన్నారు. ఒకసారి తమ్ముడు వెనకొచ్చి ఒకసారి
శుభోదయం హరే శ్రీనివాస ప్రదాత అన్న ప్రసాద ప్రదాత వేసుకోండి అమ్మ కావాలండి. పెట్టిన మట్టుకు వచ్చే శ్రీనివాస రండి అమ్మ రండి. గుడికి సంబంధించి పెట్టండి పెట్టండి అది పర్లేదు. ఒకసారి మాకు సీనుకి permission చెప్తాను. ఇస్తే మేము డబ్బులు వేసుకుని మేము శుభ్రం అమ్మ భోజనం పెడతా ఎవరు వద్దన్నారు పెట్టండి మీరు. సీనుకి చెప్పరా చెప్తాముడు. పెట్టండి పెట్టండి. అందరికీ నమస్కారం. తాడేపల్లిగూడెంలో ప్రతిరోజు అన్నదానం జరిగే విధంగా దాతలు సహకరించినందుకు ముందుగా అందరికీ పేరు పేరున చాలామంది గుప్త దాతలు ఉంటారు. అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మండా పద్మావతి గారు వారి మొత్తం మిత్ర బృందం ఆర్యవైశ్య సోదరిమణులందరూ కూడా, అంటే కులం లేదు కానీ ఇక్కడ వీళ్ళందరూ ముందుగా ఇది చేసి ప్రయత్నం చేసినందుకు వారికి నా అభినందన తెలియజేసుకుంటూ 400 వారాలుగా ఇక్కడ అన్నదానమే కాకుండా మరి కరోనా సమయంలో కూడా ఆకలి తీర్చినటువంటి వీళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మరి హరే శ్రీనివాస మరి వెంకటేశ్వరం దయ వల్ల ఎవరు ఆకలి అనేవాళ్ళు తాడేపల్లి వచ్చి ఎవరో ఆకలి అనేవాళ్ళు ఉండకూడదు. ప్రతిరోజు ఇంట్లో భోజనం చేసినట్టు విధంగా వీళ్ళు వండి పెడతా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ అన్నదానం చేసే శక్తి ఆ భగవంతుడు మరి కుటుంబాలందరికీ ఇవ్వాలని చెప్పి నేను కూడా నిత్యాన్నదానానికి ఇది ప్రతిరోజు మన ఊళ్ళో అన్నది లక్షవారం సాయిబాబా గుడిలో పెడతాను, మరి శుక్రవారం బలుసలం గుడిలో పెడతాం, శనివారం నాడు వెంకటేశ్వరం గుడి దగ్గర పెడుతున్నాం, అదే రకంగా సోమవారం నాడు శివాలయం దగ్గర పెడుతున్నాం, మరి మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర పెడుతున్నాం. ఎక్కడా కూడా ఆకలి లేకుండా బుధవారం ఎక్కడ బాబా గుడి దగ్గర పెడుతున్నాం, లక్షవారం బుధవారం. ఇంకా ఉన్న రోజులు కూడా ప్రతిరోజు నిత్యదానం జరిగేలా అందరూ కూడా సహకరించండి. మన తాడేపూడిలో పెట్టాలనే ఆలోచన ఉంది నాకు. ఖచ్చితంగా వీళ్ళు చేసి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి విరాళంగా నేను ₹1,00,000 ఇస్తాను. మీరు బ్యాంకులో వేసి అందరూ కలిసి మన ఇంట్రెస్ట్ మీద అందరినీ అడగకుండా చాలామంది దాతలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నిజాయితీగా చేసేవాళ్ళు. అంటే తాడేపూడిలో ఇవాళ అమ్మవారి జాతర జరిపిద్దాం అంటే నేను ఒక్కడే నా వల్ల కాదు, మీరు అందరూ ఉండడం వల్లే జాతర జరుగుతుంది. అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం. అన్నదానం చేయడం అనేది మన జీవితంలో మనం చేసుకున్న పుణ్యం. ఇది చాలామంది తెలియదు. 10 మంది పెట్టాలనే ఆలోచన మనకి ఆ భగవంతుడు ఇవ్వడం, మీరు దాన్ని కార్యరూపంలో పెట్టినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ, మీరు చేసే మంచి కార్యక్రమం అన్నింటిలోనూ నా సహకారం ఎప్పుడు ఉంటుంది. నాకు ఖచ్చితంగా మీరు అడిగారు కదా, తప్పకుండా వాడుకోండి. నేను ₹1,00,000 వచ్చి మధ్యాహ్నం తీసుకోవచ్చని కోరుకుంటూ కలవు. హరే శ్రీనివాస. ప్రతి శనివారం నాడు కూడా తాడేపల్లిగూడెంలో కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ వారం చాలా విశేషమైన వారం. ఎందుకంటే గత 400 వారాలుగా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం నవరత్నాల టీం వారిచే దాతా సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే పెద్ద మనసు చేసుకుని మన గౌరవనీయులు ప్రభుత్వ విప్ బలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడికి వీచ్ చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అంతేకాకుండా రావడమే కాకుండా ఎవరైనా అడిగితేనే వరం అడిగితేనే ఇస్తారు. కానీ మేము అడగకుండానే ఈ అన్న సమారాధనకి నిత్య అన్న సమారాధన చేయాలి, దానికి సంబంధించి నేను ₹1,00,000 డొనేషన్ ఇస్తాను, మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అంటాం నిజంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇంతే పెద్ద మనసుతో అందరూ కూడా ముందుకు వచ్చి ఇది నిత్యాన్నదానంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ వెనకాతల ఈ ఆర్టీసీ వాళ్ళదిని ఈ గుడికి సంబంధించిన దాసరి భాస్కర్రావు గారి స్థలం కూడా కొంచెం ఉంది, అది కూడా అడగడం జరిగింది. సరే మీకు ఏర్పాటు చేస్తాం, మీరు చేసుకోండి అమ్మా అన్నారు.
దాన్ని కూడా మేము త్వరలోనే మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. దాన్ని కూడా మేము త్వరలోనే బాగు చేసి ఇక్కడ ఒక షెడ్ కింద నిర్మించి ఇక్కడ అన్న సమారాధన దాతల సహకారంతో ఇక్కడ అన్న సమారాధన నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మాకు నిజంగా ఇంతటి వరం ఇచ్చినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హైందవ ధర్మ పరిరక్షణకు తోడ్పడే విధంగా రామాలయం నిర్మించడం అభినందనీయమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం మాధవరం గ్రామంలో రామచంద్రమూర్తి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారం రూ. 3 లక్షలతో పాటు దాతల సహకారంతో పునర్నిర్మించడం సంతోషకరమన్నారు. ఇది శ్రీవారి కంప్లీట్ చేస్తాడు. రెండో సార్ అక్కడ అర్జన్పేటలో కూడా రామాలయం ఉంది సార్, అది కూడా పెడదాం మళ్ళీ అది కూడా పెట్టండి సార్. అక్కడ దగ్గరగుండు ఎదరగరా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. వేదః కల్పూరం నీరాజనం దర్శయామి రాజనానందం శుద్ధాత్మోప్యామి తద్విష్ణో పరమం పదగంధ్రామస్యంతి సూర్యః దేవేవ చక్షురాదనం అగ్నిప్రాసర్వణ్యవాన్ తదే విష్ణాయత్ పరమం పదం ఆయుష్యేంద్రియే ప్రతి. మాధవరం గ్రామంలో రామాలయం పునఃప్రతిష్ఠ చేసి ఎంతో భక్ష్యతలతో మరి టీడీడీ ద్వారా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రయత్నం చేసిన ఏం పేరు రామచంద్రమూర్తి గారు ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి ఈ గుడి కట్టాలని కృతనిశ్చయంతో తిరిగి ఇది మళ్ళీ హైందూ ధర్మాన్ని నెలకొల్పే విధంగా చేసే ప్రయత్నం ఆయనకి నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇదివరకు చాలా చోట్ల హరిజనపేటలో ఉన్నటువంటి గుళ్ళకి ఆధారం లేదనేది జనమంతా అంటున్నారు. కానీ అలాంటి సమయంలో మాధవరం గ్రామంలో ఈ గుడి నిర్మించడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. మనకు భగవంతుడు ఎవరైనా ఒకటే, మన ఈ దేవుడిని కాదని ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనం చేసేది ఏం లేదు. మన హైందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే విధంగా మనందరూ కూడా చేసి ఈ ప్రయత్నానికి మరి టీడీడీ వారు 3 లక్షలు ఇచ్చారు. ఉన్నదంతా కూడా దాతల సహాయంతో ఈ కార్యక్రమం చేసినందుకు ఈ మాధవరం గ్రామంలో అందరూ సహకరించి ఈ కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున జరిపించి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వారందరికీ శ్రీరామచంద్ర ఆశీస్సులతో ఈ గ్రామమే కాకుండా ఈ రాష్ట్రం మన కాన్స్టిట్యున్సీ అంతా ప్రజలంతా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఆ కుటుంబాలని ఆ శ్రీరాముడు ఎప్పుడు రక్షించాలని, ఆ భగవంతుడు ఎప్పుడు రక్షించాలని నేను కోరుతా ఉన్నాను. బలుసులమ్మ జాతర ఊరేగింపులో భాగంగా నేడు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు సిఐ ఆది ప్రసాద్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో తాడేపల్లిగూడెం డిఎస్పీ విశ్వనాథ్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. ఈ రోజు 1 గంట నుండి రేపు రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. 2 టౌన్ పెంటపాడు నుండి వచ్చే భక్తులు, వాహనదారులు కడకట్ల 2వ ఫ్లైఓవర్ నుండి వెళ్లవలను. ఊరేగింపు జరిగే ప్రదేశాల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. పోలీసు వారికి, ఆలయ కమిటీ వారికి ప్రజలు, భక్తులు సహకరించాలి అని కోరారు. మాకు ఎవరైతే నామినేట్ వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చారో అక్కడ సరే తమ్ముడు దాని నుంచి వస్తుంది మీకు మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని ఖచ్చితంగా
తాడేపల్లిగూడెం పట్టణం మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి ఈరోజు శ్రీ 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 బొలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షల్ని పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం గారి ఆదేశాల ప్రకారం అలాగే మా తాడేపల్లిగూడెం డిఎస్పీ విశ్వనాథ్ గారి పర్యవేక్షణలో మరి ఈరోజు నిన్న ఉగాది రోజు ఏ విధంగా అయితే భక్తులు సహకరించి మాకు తోడ్పాటును అందించారో పోలీసులకి, అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి అమలయ్యి రేపు రాత్రి 9 గంటల వరకు, అంటే 21వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 22వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా మరి తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. మనం ఏదైతే ఇంతకుముందు 19వ తారీఖు అమలు చేసాం, అదేవిధంగా మన భీమవరం నుంచి పెంటపాటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి, చాలా అవతల నుంచి 2 టౌన్ నుంచి వచ్చే వెహికల్స్ 1 టౌన్లోకి ఏది కూడా అలౌ చేయడం జరగదు. అన్నీ కూడా ఏదైనా టౌన్లోకి వెళ్ళవలసిన వెహికల్స్ ఏదైనా ఉంటే మన కడకట్ల కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి మాత్రమే రాకపోకలు కొనసాగించాలి. అదేవిధంగా భక్తులందరికీ మరొక విజ్ఞప్తి, దయచేసి ఎవరో కూడా ఈరోజు అమ్మవారి దర్శనానికో లేకపోతే ఊరేగింపుకి వచ్చే ప్రజలను మాత్రమే మనం టౌన్లోకి లోపలికి రాణిస్తాము. మిగతా వాళ్ళు ఎవరిని కూడా మనం లోపలికి రానిచ్చే పరిస్థితి లేదు. అలాగే వెహికల్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్రాఫిక్ కంజెక్షన్ మనం తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వెహికల్స్ని అవాయిడ్ చేసి మరి ఈరోజు జరిగే జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీసులకి ఈ ట్రాఫిక్ దాంట్లో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.